ఇప్పుడు మనము ఈ అమీగోస్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం కదా, ఇక్కడ ద సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఆయనతోనే మాట్లాడడానికి నేను ఇక్కడ ఉన్నా. ఆయన ప్రొఫెసర్ గణేష్ చింతా గారు. సో ఈయన ఏంటి అని అంటే బేసిక్గా సోషియాలజీ సబ్జెక్ట్ ప్రొఫెసర్ అయినా, అండ్ ఆయన యూపీఎస్సి ఎగ్జామ్స్ డైరెక్టర్గా ఓయూ నుంచి రిటైర్ అయ్యిండ్రు. అండ్ హీ వాజ్ ఆల్సో అ ప్రిన్సిపల్ టు దట్ కాలేజ్ యూనివర్సిటీ. కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఈయన ట్రైన్ చేస్తే చాలామంది పిల్లలు మంచి ర్యాంక్ స్కోర్ చేస్తారంట. అసలు ఎట్లా అది నేను అడుగుతున్నా. సార్ నమస్తే. సో సార్, యాక్చువల్గా సోషియాలజీ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికన్నా ముందు ఒక 2 ముక్కలు మీ గురించి తెలుసుకోవాలని నాకు కొంచెం ఎగ్జైట్మెంట్. సో బేసిక్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఏంది అని అంటే ట్రైనింగ్లో పిల్లల్ని ట్రైన్ చేసిన విధానము అంటే గురువు చేతులు ఉంటుంది. బేసిక్గా ట్రైన్ చేసే విధానంలో ర్యాంక్స్ ఎట్లా కొడతారు, వాళ్ళకి ఏ విధంగా సబ్జెక్ట్ అర్థమవుతుంది అనేది ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అ ప్రొఫెసర్. సో ఇక్కడ ముఖ్యంగా అమీగోస్లో చాలామంది పిల్లలు సోషియాలజీలో మీ సబ్జెక్ట్లో మంచి ర్యాంకులు కొడుతున్నారంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే సోషియాలజీ గురించి చెప్పే ముందు నేను ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీలో గత 34 సంవత్సరాలుగా సోషియాలజీ సబ్జెక్ట్ని పీజీ స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉన్నాను. రెండవది గత 25 సంవత్సరాలుగా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసేటటువంటి విద్యార్థులను ట్రైన్ చేసేటటువంటి ఫీల్డ్లో ఉన్నాను నేను. అయితే ఇక్కడ టీచ్ చేసేటటువంటి విధానం ఏ విధంగా ఉండాలి అని అంటే మేము అడాప్ట్ చేసినటువంటి పద్ధతి ఒకటి, స్టూడెంట్కు అర్థమయ్యేటటువంటి విధంగా సోషియాలజీ సబ్జెక్టును గురించి వివరించడం. దట్ మీన్స్ టీచింగ్ సోషియాలజీ ఎఫెక్టివ్లీ ఫర్ ద స్టూడెంట్స్, నెంబర్ 1. సెకండ్లీ, టీచ్ చేసేటటువంటి క్రమంలో ఆ టాపిక్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటటువంటివి స్టూడెంట్స్కు చెప్పడం. అంటే దాన్ని మనము క్లాస్ నోట్స్ అంటాం. స్టూడెంట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకుంటారు. థర్డ్, మేకింగ్ ద స్టూడెంట్ టు రీడ్ సర్టెన్ స్టాండర్డ్ టెక్స్ట్. అంటే సోషియాలజీ సబ్జెక్టుకు సంబంధించి కొన్ని స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటిని స్టూడెంట్స్ చదివే విధంగా మోటివేట్ చేయడం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రతి టాపిక్కు సంబంధించి నేను ఏ టాపిక్ టీచ్ చేస్తానో ఆ టాపిక్ మీద హ్యాండ్అవుట్ అనేటువంటిది ఒకటి తయారు చేస్తాను నేను. అంటే ఒక టాపిక్ గురించి ఉదాహరణకి డెఫినేషన్, నేచర్, స్కోప్ ఆఫ్ సోషియాలజీ అని అనుకుందాం. ఈ టాపిక్ సంబంధించి ఒక 5 to 10 పేజెస్ హ్యాండ్అవుట్ అనేటటువంటిది తయారు చేసి వాటిని స్టూడెంట్స్కి ఇవ్వటం. అంటే దానివల్ల స్టూడెంట్కు డైరెక్ట్గా సబ్జెక్ట్ అనేటటువంటిది ఏంటో అర్థమవుతుంది. అంటే క్లాసెస్ అనేటువంటివి అవుతున్నటువంటి క్రమంలో ఆ నెలలో కంప్లీట్ చేసినటువంటి టాపిక్స్ సంబంధించి టెస్ట్ కండక్ట్ చేయటం. అంటే యూపీఎస్సి తరహాలోనే క్వశ్చన్ పేపర్ను సెట్ చేసి వాటికి స్టూడెంట్స్ ఆన్సర్స్ రాసే విధంగా ఒక టెస్ట్ కండక్ట్ చేయటం. ఆ పేపర్స్ని ఎవాల్యుయేట్ చేసి స్టూడెంట్స్కు ఫీడ్బ్యాక్ ఇవ్వటం. సో దీనివల్ల ఎవ్రీ స్టేజ్లో స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్ క్యాపబిలిటీ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి కూడా ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనే విషయం కూడా అర్థం చేసుకునే ఆపర్చునిటీ అది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు సోషియాలజీలో సోషల్ థింకర్స్ గురించి టాపిక్స్ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ 1 సోషియాలజీలో కార్ల్ మార్క్స్, ఎమైల్ దుర్ఖైమ్, మ్యాక్స్ వెబర్, టాల్కట్ పార్సన్స్, ఆర్కే మర్టన్, ఇట్లాంటి థింకర్స్ ఉంటారు. అయితే ఈ థింకర్స్ గురించి చదవడం కాదు, హౌ దీస్ థింకర్స్ ఆర్ రిలవెంట్ టు ద కాంటెంపరీ ఇండియన్ సొసైటీ ఆర్ కాంటెంపరీ గ్లోబల్ సొసైటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్సియన్ థియరీ అని అంటాం. యూపీఎస్సీ ఎగ్జామ్లో మార్క్సియన్ థియరీని గురించి అడగరు. ఒకప్పుడు అడిగేవాళ్ళు క్రిటికల్లీ ఎగ్జామిన్ ది మార్క్సియన్ థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ అని. కానీ ఇప్పుడు డూ యూ థింక్
that Marxian theory of class struggle is relevant to the contemporary capitalist society. Oh my God. Okay. అంటే ఈ కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పెట్టుబడిదారీ సమాజానికి వర్తిస్తుందా, ఒకవేళ వర్తిస్తే ఏ విధంగా వర్తిస్తుంది అంటే అనలిటికల్గా ఒక విశ్లేషణాత్మకంగా స్టూడెంట్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మేము స్టూడెంట్స్ ఎఫెక్టివ్గా ఆన్సర్స్ రాయడానికి వారికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనరల్గా ఆప్షనల్కు సంబంధించినటువంటి పేపర్ 1 పేపర్ 2 క్లాసెస్ అన్నీ కూడా దాదాపు ఒక 4 to 5 months జరుగుతాయి. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్లు అంటే బ్రాడ్గా పేపర్ 1కు సంబంధించి ఒక 6 టెస్ట్లు, పేపర్ 2కు సంబంధించి ఒక 6 టెస్ట్ కండక్ట్ చేస్తాం. నేను క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నేను యూపీఎస్సీ స్టైల్లోనే వాటిని సెట్ చేసి ఎవ్రీ ఇయర్ సెట్ చేసి. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, లైక్ మీరు ఇప్పుడు అన్నట్టుగా క్వశ్చన్స్ విధానము ఇంతకు ముందులా లేకుండా ఇప్పుడు మారింది అన్నారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ పిల్లలు చాలా మంది ఈ ఎగ్జామ్స్కి ముఖ్యంగా ఈ సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అటెంప్ట్ చేసిన వాళ్ళు, చేయబోతున్న వాళ్ళు, మళ్ళీ చేస్తున్న వాళ్ళకి చాలా టఫ్ అయిపోయింది పేపర్ ఈ మధ్య అన్న ఒక ఆలోచన వస్తుంది. సో ఈ టఫ్ అయిపోయింది అన్న ఆలోచన ఎందుకు వస్తుంది అని అంటే క్వశ్చన్ వల్ల కాదు, యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు అనలిస్టిక్గా ఆలోచించి వాళ్ళు రాయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కరెక్షన్ చేసే వ్యక్తికి ఏది కరెక్ట్ అనిపిస్తుందో వీళ్ళు ఎస్టిమేట్ చేసి రాసేంత సీన్ ఉండదు. నోబడీ నోస్ హూ కరెక్ట్స్ హూస్ పేపర్ అనేది. కాబట్టి ఈ రాసే వ్యక్తి మెంటాలిటీ ఏందనేది ఆయన ఏ విధంగా చదువుతాడు, అసలు దానికంటూ ఒక కులమానం ఉంటుంది ఆ కరెక్షన్కి. అంటే జనరల్గా యూపీఎస్సి పద్ధతి ఏమిటంటే ప్రతి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనేటువంటిది అయిన తర్వాత దానికి కీ అనేటటువంటి దాన్ని తయారు చేస్తారు. ఓకే. అంటే ఈచ్ క్వశ్చన్కి స్టూడెంట్ యొక్క ఆన్సర్లో ఏ పాయింట్స్ కవర్ చేయాలి, ఓకే, తర్వాత ఏ మేరకు ఆ పాయింట్స్ అనేటువంటిది కవర్ చేయాలి, ఓకే ఓకే, తర్వాత కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంత అనాలిసిస్ ఉంటుంది, కొన్ని సందర్భాలలో వాళ్ళ ఒపీనియన్ కూడా అడుగుతుంటారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టాకింగ్ అబౌట్ పావర్టీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇనిషియేటెడ్ సెవరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ పావర్టీ. సో వాట్ ఆర్ యువర్ సజెషన్స్ టు ఎలిమినేట్ పావర్టీ ఇన్ ఇండియా? ఓకే. అంటే ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు స్టూడెంట్ తన యొక్క క్రియేటివ్ థింకింగ్ ఉపయోగించి వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ అనేటటువంటివి ఇవ్వగలగాలి. అప్పుడే దే కెన్ సాటిస్ఫై ద ఎగ్జామినర్. కాబట్టి ఇక్కడ స్టూడెంట్కి ఒక 2-3 ఆస్పెక్ట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఆ సబ్జెక్టులో నాలెడ్జ్. ఆ సబ్జెక్టులో నాలెడ్జ్తో పాటు ఆ టాపిక్స్ని ఏ విధంగా ఇప్పుడున్నటువంటి అంటే ఈ సమకాలీన సమాజానికి అప్లై చేయాలి. ఓకే. మూడవది ఈ సమకాలీన సమాజానికి అప్లై చేసేటటువంటి క్రమంలో ఒక క్రియేటివ్గా మనం ఏ రకమైనటువంటి సజెషన్స్ ఇవ్వగలుగుతాము అనేటటువంటిది. జనరల్గా సోషియాలజీ అనేటటువంటి దాంట్లో థియరిటికల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది, అప్లైడ్ ఆస్పెక్ట్ అనేటటువంటిది ఇంకొకటి ఉంటుంది. ఇవి రెండు అంటే మీరు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ సోషియాలజీ సిలబస్ కనుక చూస్తే పేపర్ 1 అంతా కూడా థియరిటికల్ ఉంటుంది. అంటే సోషియాలజీ ఈజ్ బేసికల్లీ ద స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్, ఫంక్షన్స్ అండ్ చేంజెస్ ఇన్ ద బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫ్యామిలీ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్, education system, anything related to a social, everything related to the global society. Yes. And not only the structure but what are the changes that are taking place. Okay. ఈ సొసైటీలో ఏ రకమైనటువంటి చేంజెస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి, వాటిని అర్థం చేసుకోవాలి. సొంత ఒపీనియన్ ఉండాలి డెఫినెట్ గా, అది చాలా అవసరం. సో టీచింగ్ అనేటటువంటిది కూడా వాస్తవికంగా టీచ్ చేసే ప్రొఫెసర్ కూడా ఇది చాలా పెద్ద ఛాలెంజ్ డెఫినెట్ గా. ఎందుకంటే స్టూడెంట్కి ఉన్న సబ్జెక్టును ఎవరైనా టీచ్ చేస్తారు, కానీ ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఒక కాంటెంపరీ సిచ్యువేషన్కి అనుగుణంగా ఆ థియరీని అప్లై చేసి చెప్పడం అనేటటువంటిది చాలా అవసరం. ఆ రకంగా స్టూడెంట్ని ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది.
సో దాంట్లో అప్పుడే స్టూడెంట్స్ మంచి మార్కులు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని బట్టి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ని బట్టి వాట్ ఎక్స్పీరియన్స్ యూ గెయిన్డ్ అవుట్ ఆఫ్ దీస్ మెనీ ఇయర్స్ అనేది నాకు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా అర్థమైంది సార్. సో లెట్స్ టాక్ అబౌట్ సోషియాలజీ యాజ్ అ ఆప్షనల్ సబ్జెక్ట్. అంటే బేసిక్గా మనకి యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు, ఈ సివిల్స్ చూస్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళకి ఆప్షనల్గా దేర్ ఆర్ ఫ్యూ సబ్జెక్ట్స్ లైక్ సోషియాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ అండ్ సమ్ సబ్జెక్ట్స్ అదే లైక్ దిస్ కదా. సో ఇలాంటి వాటిలలో ఒకవేళ సోషియాలజీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే అసలు నిజంగా మీరు చెప్పారు యాజ్ అ ప్రొఫెసర్ కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఆప్షనల్గా ఉన్న సబ్జెక్టు ఎందులోకి పోవాలి, కొంతమంది ఆలోచించకుండా ఏదైనా తీసేసుకుందాంలే అన్ని తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండొచ్చు, అసలు సోషియాలజీ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? వాస్తవికంగా మనము సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి డిఫరెంట్ ఆప్షనల్స్ని కనుక చూస్తే సోషియాలజీ అనేటటువంటిది చాలా అడ్వాంటేజియస్ ఫర్ ద స్టూడెంట్స్ డెఫినెట్లీ. అంటే ఇతర సబ్జెక్టులు అడ్వాంటేజియస్ కాదా అంటే అది వేరు విషయం. అయితే సోషియాలజీ అనేటటువంటి సబ్జెక్టుని అర్థం చేసుకోవడానికి సోషియాలజీకి సంబంధించినటువంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా, సైన్స్ స్టూడెంట్స్ అయినా, కామర్స్ స్టూడెంట్ అయినా, బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అయినా కూడా సోషియాలజీని అర్థం చేసుకోవచ్చు. నంబర్ 1. సెకండ్లీ, నా ఎక్స్పీరియన్స్లో గత 25 సంవత్సరాలుగా నాకున్నటువంటి ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఆల్మోస్ట్ 60%, సమ్టైమ్స్ ఈవెన్ 60+% మార్క్స్ సోషియాలజీలో ఆప్షనల్లో స్కోర్ చేయడం జరిగింది. వాస్తవికంగా 60% స్కోర్ చేయడం అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా ఇంజనీర్ స్టూడెంట్స్ అనేది ఇంకా అసలే డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్. ఈవెన్ సమ్ మెడికల్ స్టూడెంట్స్ ఆల్సో దే వర్ సక్సెస్ఫుల్ విత్ సోషియాలజీ. ఎందుకు అంటే సోషియాలజీ అనేటటువంటిది ఈ సమాజానికి సంబంధించినటువంటిది, ఈ సమాజంలో నిత్యం మనము పరిశీలించేటటువంటి విషయాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కాకపోతే యూపీఎస్సి అడిగేటటువంటి ఈ ప్రశ్నపత్ర విధానం ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా విశ్లేషణాత్మకంగా ఒక క్రియేటివ్ థింకింగ్తో ఆన్సర్స్ రాయడం అనేటటువంటిది ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి డెఫినెట్లీ సోషియాలజీ అనేటటువంటిది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. నా అనుభవంలో ఎంతోమంది విద్యార్థులు మంచి ర్యాంక్స్ అంటే మంచి మార్క్స్ సాధించి వాళ్ళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్గా కొనసాగుతున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ సబ్జెక్ట్. ఓకే. అండ్ అమిగోస్లో ముఖ్యంగా అమిగోస్ పేరు బాగా వింటున్నాం కాబట్టి, అండ్ ఇక్కడ పిల్లలు సోషియాలజీలో బాగా స్కోర్ చేస్తున్నారు కాబట్టి, యూ బీయింగ్ అ ప్రొఫెసర్ హియర్, అమిగోస్లో ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది ముఖ్యంగా సోషియాలజీ గురించి కానీ జనరల్గా కానీ? యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్. అంటే వాస్తవికంగా అంటే గతంలోకి వెళ్తే కూడా దాదాపు ఒక 20 సంవత్సరాలుగా ఈ సంస్థతో నాకు అనుబంధం ఉంది. ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు నన్ను లెక్చర్స్కి పిలుస్తూ ఉండేటువంటి వాళ్ళు, నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఇక్కడ స్టూడెంట్స్కి నేను అవలంబించబోయేటటువంటి పద్ధతి ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెగ్యులర్ టీచింగ్ సబ్జెక్ట్ ఎవ్రీ డే. నంబర్ 1, ఫస్ట్ మేకింగ్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ సోషియాలజీ. ఎందుకంటే నేను చెప్పాను సోషియాలజీలో థియరిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది, అప్లైడ్ ఆస్పెక్ట్ ఉంటుంది, అనలిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఈ అన్ని కోణాల్లో సబ్జెక్టుని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా టీచ్ చేయటం. రెండవది, స్టూడెంట్కు జనరల్గా ఏంటంటే మనము చాలా బుక్స్ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ అన్ని బుక్స్ వాళ్ళు చదవలేరు. ఇప్పుడు కొన్ని ఫారెన్ ఆథర్స్ బుక్స్ ఉంటాయి. సమ్టైమ్స్ దే మే నాట్ అండర్స్టాండ్ ద కంటెంట్ ఆఫ్ దట్ బుక్. సో వాట్ ఐ హ్యావ్ డన్, బై రెఫరింగ్ దోస్ స్టాండర్డ్ టెక్స్ట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ద హ్యాండ్అవుట్స్. ఎందుకంటే హ్యాండ్అవుట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మన ఎవ్రీ లెక్చర్కి ఒక హ్యాండ్అవుట్ అనేటువంటి, హ్యాండ్అవుట్ మీన్స్ ఇట్ కెన్ బి 2 pages, 3 pages, 5 pages, 10 pages, depending upon the nature of the topic. సో ఆ హ్యాండ్అవుట్స్ అనేటువంటివి స్టూడెంట్కి
ఎగ్జామినేషన్కు ప్రిపేర్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. థర్డ్, టెస్ట్లు కండక్ట్ చేయటం. ఓకే. ఎందుకంటే స్టూడెంట్ చదివినప్పుడు అంతా అర్థమైంది అని అనుకుంటారు, కానీ తనకు అర్థమైనటువంటి విషయాలని పేపర్ మీద రాయాలనేటప్పుడు ఆ డిఫికల్టీ అనేటటువంటి కూడా ఇచ్చిన టైంలో రాయడం అనేది ఇంకా టఫ్, చాలా టఫ్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ని ఆ 3 hours టైంలో యూపీఎస్సి స్టైల్లోనే ఏ విధంగా ఆన్సర్ రాయాలి అనే దానికి ప్రాక్టీస్ అనేటువంటిది చేయించడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఏమంటే చివరికి కోచింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని మాక్ టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేసి వాళ్ళని యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సన్నద్ధులు చేయటం. ఓకే. అంటే దీనికి దాదాపు రెగ్యులర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరం. అందువల్ల రెగ్యులర్గా క్వశ్చన్స్ పేపర్స్ ఇవ్వటము, ఎవాల్యుయేట్ చేయటము, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వటము, ఆ క్వశ్చన్ పేపర్ మీద మళ్ళీ డిస్కస్ చేయడము. దిస్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రిగరస్ ఎక్సర్సైజ్ అనేటువంటి చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ స్టూడెంట్స్ విల్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. దట్ ఈస్ సో నైస్ సార్. అంటే నిజంగా మీ ఎక్స్పీరియన్స్తో పాటు అట్ ద సేమ్ టైం ఇక్కడ అమీగోస్లో ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనేది మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల there are many students who have to decide their institute to train themselves. కాబట్టి వాళ్ళకి వాళ్ళు ట్రైన్ అవ్వడానికి ఎలాంటి ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుందని చూస్ చేసుకునే వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఇన్స్టిట్యూట్ అని మీరు చెప్తారు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏమంటే సోషియాలజీ సబ్జెక్టుతో మార్క్స్ స్కోర్ చేయడం అనేటువంటిది అనే ఒక అడ్వాంటేజ్తో పాటు almost 40% of the syllabus of sociology directly or indirectly related to general studies. మనము జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2 కనుక తీసుకున్నట్లయితే అందులో దాదాపు ఒక 30% టాపిక్స్ సోషియాలజీకి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ మనము ఎగ్జామ్ అంటే యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ చూసినా కూడా అందులో మనకు ఇండియన్ సొసైటీ రిలేటెడ్ లేదా సోషల్ ఇష్యూస్కు రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, రీజనలిజం, కమ్యూనలిజం, సెక్యులరిజం, ల్యాండ్ రిఫార్మ్స్, గ్రీన్ రెవల్యూషన్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టాపిక్స్ ఇవన్నీ సోషియాలజీలో చదువుతారు. కాబట్టి జనరల్ స్టడీస్లో కూడా ఈ సోషియాలజీ స్టూడెంట్స్ ఆన్సర్స్ చాలా ఎఫెక్టివ్గా రాయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ సోషియాలజీ. ఆల్వేస్ ఐ ట్రైన్ ద స్టూడెంట్స్ లైక్ దట్. స్టూడెంట్కి నేను సోషియాలజీ టీచ్ చేసేటప్పుడు ఆ టాపిక్స్ జనరల్ స్టడీస్లో కూడా ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, సో ఏ విధంగా వాళ్ళు ఆన్సర్ రాయాలి అనే దానికి సంబంధించి కూడా మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మీరు చెప్తున్న విధానం చూస్తుంటే కొంతసేపు మాట్లాడిన నాకే మంచి క్లారిటీ వచ్చింది ఆన్ సోషియాలజీ. అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫైనల్గా నాకు ఒక మంచి ముచ్చట అర్థమైంది ఏంటి అని అంటే సోషియాలజీ అనే సబ్జెక్ట్తో అంటే ముఖ్యంగా ఆప్షనల్గా తీసుకుంటున్న సబ్జెక్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాళ్ళు ర్యాంక్ కొట్టడం కొంచెం ఈజియర్ దాన్ అదర్స్ అన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది కదా. 100% కరెక్ట్ మీరు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. థ్యాంక్స్ అ లాట్.